గోడంలో రేషన్ బియ్యం మాయంలో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్న పేర్ని నానికి టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తమ మీద కేసులు పెట్టినప్పుడు ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారనే విషయం మర్చిపోయారని జేసీ ప్రభాకర్ రెడ్డి నిలదీశారు. పేర్ని నానికి ఆయన బినామీలకు చుక్కలు చూపిస్తామని భారీ డైలాగులు పేల్చారు మంత్రి కొల్లు రవీంద్ర. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పిన పేర్నికి ఇప్పుడు అదే జరుగుతుందని తెలుసుకోవాలంటూ బుద్దా వెంకన్న అన్నారు. ఏ పాపం ఒడిగట్టలేదు, నా భార్య ఇందులో ఏ పాపం తెలీదు. అమాయకురాల్ని ఈ రకంగా నా మీద కక్షతో ఆవిడని చిత్రవద చేయటం, మానసికంగా ఆవిడ క్యారెక్టర్ని దుర్మార్గంగా అసాసిన్ చేసింది ఇన్నాళ్ళు అయిపోయింది. అంటే మేము ప్రభుత్వంలో ఉన్ననాళ్ళు ఆవిడ క్యారెక్టర్ గురించి అసహ్యంగా చిత్రీకరించడమే కాకుండా ఇవాళ ఆవిడ మీద కేసు కూడా కట్టి ఈ రకంగా అప్రదిష్ట పాలు చేయటం. ఏమనుంటే కక్ష నా మీద వేసేయండి, నన్ను మీ ఇష్టం వచ్చింది చేయండి. గోడని కొడుతురా నీది నీ ఏంది ఇది? ఈ ఎలక్షన్లో అవిడబెట్టి నాయన పేరుని నాయన గారు ఇద్దో చూసుకో, ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో నాయన, ఎవరు పెడుతుందో జయసుధా వేరోస్ కన్స్ట్రక్షన్ అంటే వల్లపాలెం. ఏంటి ఇలా కన్నీళ్ళు పెడతాను? నీకైనా పిల్లలు ఉండేది, ఆడవాళ్ళు అంటారు. నేనంటే కొట్టింది కొట్టింది ఏమంటే చంద్రబాబు నాయుడు, మరి ఏమన్నా నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే బయటికి వస్తారు 5 ఏళ్ళకే. చంద్రబాబు నాయుడు లేకపోతే ఏడుండి మీరందరూ? ఆయన మంచితనంతో మాకు చేతులు కట్టేసినాడు కార్యకర్తలన్నీ. పేరు నాని భార్య అవనియండి, నా భార్య అవనియండి, చంద్రబాబు నాయుడు గారి భార్య అవనియండి, పవన్ కళ్యాణ్ గారి భార్య అవనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి భార్య అవనియండి, ఇంట్లో మగవాళ్ళు దేని మీద సంతకం పెట్టమంటే కళ్ళు మూసుకొని దాని మీద సంతకం పెడతారు. ఇవాళ జయసుధా గారు సంతకం పెట్టించి నువ్వు అక్రమ గొడవను అందులో బియ్యం దోచుకోవడానికి ఆమె పేరుని అసలుకి మా ప్రభుత్వం ఇరికించలేదు, అలాగే ఆఫీసర్లు ఇరికించలా, నువ్వే ఇరికించావు. జయసుధ గారిని నీ భార్యని ఈ కేసులో ఇరికించింది నువ్వు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి భార్య మీద ప్రేమ ఉంటే భార్య మీద పెట్టేవాడు కాదు, నీ పేరు మీదో నీ కొడుకు పేరు మీదో పెట్టేవాడివి. భార్య పేరు మీద పెట్టి ఇలాంటి అవినీతులు ఇలాంటి దొంగతనాలు చేస్తే ఒకవేళ ఏదన్నా అయితే ఆమె మెడకు చుట్టుకుంటుంది, కానీ నా మెడకు చుట్టుకోదని నువ్వు జయసుధ గారి పేరు పెట్టావు. నువ్వు ఇది మంచి తెలివితేటలతో పెట్టినటువంటి పేరు. ఇవాళ జయసుధ గారు నిజంగానే మేము గౌరవిస్తున్నాం. జయసుధ గారు అంటున్నాం మేము, నువ్వే చెప్పా మా చంద్రబాబు నాయుడు గారు ఆమె జోలికి వెళ్ళొద్దని చెప్పారని. చేస్తారు, ఎవ్వరు తప్పించుకోలేరు. దీంట్లో సాక్ష్యాలు ఎవరు మార్చలేరు. వీళ్ళు కాకపోతే సిట్ వస్తుంది, సిట్ కాకపోతే విజిలెన్స్ వస్తుంది, విజిలెన్స్ కాకపోతే సిఐడి వస్తుంది, సిఐడి కాకపోతే ఈడీ వస్తుంది. ఎంక్వైరీ జరుగుతున్నటువంటి సందర్భంలో బెదిరిస్తానికి నేను ప్రెస్ మీట్ పెట్టి అధికారులను బెదిరించడం కోసం, దీన్ని డైవర్ట్ చేయడం కోసం పెట్టినటువంటిది. కాబట్టి ఇది కూడా క్రిమినల్ కేసు బుక్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ నువ్వు చేసావు కాబట్టే తప్పించుకోవడానికి 4 రోజుల నుంచి ఊరు వదిలిపెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా మాకేమవుద్దులే అని అనుకుంటా ఉన్నారు. దొంగతనం చేసిన దొంగే, డబ్బులు కడితే దొరైపోడు. ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు నీ గుణం ఎక్కడ సచ్చింది? నువ్వెక్కడ సచ్చావు? ఆడబిడ్డల్ని సోషల్ మీడియా కేసులు పెట్టించి వయసుతో కూడా చూడకుండా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎక్కడ సచ్చావు నువ్వు?